హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం సహజ సుందరమైన మంత్రములు అందిస్తూ వస్తున్నాం. మన యూట్యూబ్ ఛానల్లో ఉండే మంత్రములన్నీ, ప్రసంగాలన్నీ వినండి, అవగాహన పెంచుకోండి. దేవత యొక్క శక్తులు, సాధన మరియు సాధన క్రమము నేర్చుకొని చేయుట చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఇప్పుడు అష్టదిగ్బంధన మలయాళ మంత్రం చెప్పుకుందాం. ఈ మంత్రము అతి సునాయాసంగా ఎవరైనా సరే చేసుకోవచ్చు. కేవలం 11 సార్లు పఠనం చేసి మనం ఉండే స్థలములో మనం బంధన చేసుకోవచ్చు. అయితే పిండి కొద్ది రొట్టెల మంత్రములు పనిచేస్తూ ఉంటాయి. ప్రతిదానికి ఇది సాధన క్రమంలో ఘోరమైన దేవతల యొక్క ఉపాసనలో ఇది ఉపయోగించడానికి పనికిరాదు. గాని వైద్య విద్యలో ఉండేవాళ్ళు తమ వద్దకు వచ్చే రుగ్మత కలిగిన వారిని రక్షించుకోవడం కోసం, తక్షణ నివారణ కోసం ఇటువంటి ప్రయోగములు చేసి అతి సునాయాసంగా వారి యొక్క దుఃఖం నుండి బయట పెట్టవచ్చు. మనం కూడా అక్కడ తగు విధముగా ప్రవర్తించి వారి యొక్క ఇబ్బంది నుండి మనం సునాయాసంగా బయట పెట్టవచ్చు. దివాత్మ స్వరూపులారా, ఆయుర్వేద వైద్యులు లేక చిన్న చిన్న మంత్రములు చేయవారు ఏదైనా భూతము సోకి, గాలి సోకి మీ వద్దకు వచ్చే వారి యొక్క తక్షణ నివారణకు పూజ ప్రారంభించే ముందు, అనగా మన యొక్క పూజ ముగిసిన తర్వాత వారి యొక్క అంటే ఎవరైతే మీ దగ్గరకు రుగ్మతతో వచ్చి ఉన్నారో వారి యొక్క విధానాలు ప్రారంభించే ముందు ఈ అష్టదిగ్బంధన మంత్రం 11 సార్లు చెప్పడం వలన ఎటువంటి పరప్రయోగములు మరియు ఇతరత్ర ప్రభావములు అతనిపై సోకకుండా ఉండడం వలన మీరు వైద్యమును లేక మంత్రమును త్వరితగతిన చేయగలరు. అంటే ఆటంకములు లేకుండా చేయగలరు. దాని వలన వారికి ఉపశమనం కూడా అతివేగంగా లభిస్తుంది. ఇది అష్టదిగ్బంధన మంత్రము. ఈ మంత్రం ప్రభావం ఎలా ఉంటుందో మీరు ప్రసంగములు విని అవగాహన పెంచుకొని ప్రయోగం చేయవచ్చు. ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా ప్రయోగం చేసే మంత్రములు. ఒకవేళ ఈ మంత్రమును చేయాలనుకునే వాళ్ళు ఉపాసకులై ఉంటే మంచిది. కనీసం గ్రామ దేవత యొక్క ఉపాసన అయినా చేసి ఉండాలి. ఏదో ఒక దేవతకు అనుసరిస్తూ ఉండాలి. కేవలం అక్షరములు దొరికాయి కదా అని వల్లవేస్తే పని చేయవచ్చు, పని చేయకును పోవచ్చు. కాబట్టి మీరే ఏదో ఒక దేవత యొక్క భక్తులో ఉపాసకులు అయితే ఈ మంత్రమును ప్రత్యక్షంగా అభిమంత్రించి మనలను, మనం ఉండే స్థలమును అష్టదిగ్బంధన చేయగలం. వచ్చే వారి యొక్క ఆపదలు నివారణ చేసేందుకు, అనగా వ్యాధిగ్రస్తుని ఇంటికి వెళ్ళాం, అక్కడ ఆ వ్యాధిగ్రస్తుని నివారణ చేయాలనుకుంటున్నాం. అటువంటి సమయంలో మన పూజ ముగిసిన వెంటనే ఆ రుగ్మతదారుని యొక్క పూజ ప్రారంభించక ముందే ఈ అష్టదిగ్బంధన చేయడం అన్నది విశేషమైన ఫలితములు ఇవ్వగలదు, రక్షణ కూడా కల్పించగలదు. ఇప్పుడు అష్టదిగ్బంధన మలయాళ మంత్రము అష్టదిగ్బంధన మలయాళ మంత్రము. పూర్ణ ఇంద్ర ద్వారా బంధాబంధు, అగ్ని ద్వారా బంధాబంధు, యమ ద్వారా బంధాబంధు, త్రణ ద్వారా బంధాబంధు, వరుణ ద్వారా బంధాబంధు, వాయు ద్వారా బంధాబంధు, కుబేర ద్వారా బంధాబంధు, ఈశాన్య ద్వారా బంధాబంధు, పాతాళ ద్వారా బంధాబంధు, జనవుగ్రాల బంధాబంధు, పేర్కారాట శూర్భంగా బంధు. ఓం హ్రాం రాం హుం నమ శివాయ స్వాహ. అష్టదిగ్బంధన మలయాళ మంత్రము. పూర్ణ ఇంద్ర ద్వారా బంధాబంధు, అగ్ని ద్వారా బంధాబంధు, యమ ద్వారా బంధాబంధు, త్రణ ద్వారా బంధాబంధు, వరుణ ద్వారా బంధాబంధు, వాయు ద్వారా బంధాబంధు, కుబేర ద్వారా బంధాబంధు, ఈశాన్య ద్వారా బంధాబంధు, పాతాళ ద్వారా బంధాబంధు, జనవుగ్రాల బంధాబంధు, పేర్కారాట శూర్భంగా బంధు. ఓం హ్రాం రాం హుం నమ శివాయ స్వాహ. అష్టదిగ్బంధన మలయాళ మంత్రము. పూర్ణ ఇంద్ర ద్వారా బంధాబంధు, అగ్ని ద్వారా బంధాబంధు, యమ ద్వారా బంధాబంధు, త్రణ ద్వారా బంధాబంధు, వరుణ ద్వారా బంధాబంధు, వాయు ద్వారా బంధాబంధు, కుబేర ద్వారా బంధాబంధు, ఈశాన్య ద్వారా బంధాబంధు, పాతాళ ద్వారా బంధాబంధు, జనవుగ్రాల బంధాబంధు, పేర్కారాట శూర్భంగా బంధు. ఓం హ్రాం రాం హుం నమ శివాయ స్వాహ.
దివాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకొని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి, ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి. వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.